హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి మెయిన్ కావాల్సిన ఫ్రంట్ పార్ట్ కుదిరితే బ్లౌజ్ అంతా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇట్లా పెట్టేసుకొని క్లాత్ని నేను హ్యాండ్స్ చిన్నవి వస్తేనేమో అటు సైడ్ కట్ చేస్తాను, పొడవు అయితేనేమో ఇటు సైడ్ కట్ చేస్తాను అనమాట. అందుకని హ్యాండ్స్ ఇవి ఆఫే కాబట్టి నేను ఇంక ఇటు సైడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నా. ఆ ఖర్చులు ఉన్న కల్లి నేను హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్ యాజ్ డీజ్గా గీసేసుకోండి, బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి యాజ్ డీజ్గా మొత్తం గీసేసేయండి. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసి చూడండి, మీకు ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదిరిద్ది అనమాట. బాగా రౌండ్గా వస్తుంది. ఇలా మొత్తం నీట్గా గీసేసుకోండి. బ్యాక్ పార్ట్ యాజ్ డీజ్గా ఎలా ఉందో అలానే గీయండి. గీసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టీ కల్లి తీసుకోండి. ఉక్సులు పట్టీ కల్లి తీసుకొని ఖర్చులు కల్లి మొత్తం పెట్టేసుకొని, ఖర్చు ఎంత ఉందో చూసుకొని పెట్టేసుకొని రౌండ్గా చూసుకోండి ఎంత వచ్చిందో, ఎక్కడ దాకా వచ్చిందో నెక్ పొడవు అనేది, ఫ్రంట్ పొడవు చూసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం 4 ఉక్సుల కాడికి మార్క్ చేసుకోండి. 4 ఉక్సుల కాడికి మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ షేప్ పట్టుకొని పైన షోల్డర్ కానుంచి షేప్ పట్టీ కాడికి చూసుకోండి పొడవు ఎంత ఉందో. ఇక్కడ వచ్చేసి 12.5 వచ్చింది పొడవు అనేది మనకి. 12.5కి మార్క్ చేసుకుంటున్నాను నేను. మార్క్ చేసుకొని ఇప్పుడు దాన్ని కింద ఒక లైన్ డ్రా చేసుకోండి నీట్గా. లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు 2.5కి ఒక మార్క్ పెట్టుకోండి. ఏ సైజుకైనా 2.5 అయితే సరిపోద్ది అనమాట. మళ్ళీ 2.5 టక్స్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ కొంచెం రౌండ్ తీసుకోవడానికి చూసుకొని మార్క్ పెట్టుకోండి. అటు మొత్తం పెట్టేసుకొని చంక లోతు తీసుకోండి. ముందు ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీయాలన్నమాట. 1/4 ఇంచు లోతు అయితే సరిపోద్ది అనమాట. 1/4 ఇంచుని ఎట్లా డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రంట్ కూడా ఉక్సులు పట్టీ కల్లి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆడ రౌండ్కి తీసుకుందాము. కొంతమందికి కింద వీ షేప్ టైప్ వస్తుంది. ఫ్రంట్ వీ షేప్ లాగా రాకుండా ఉండడానికి 1/4 ఇంచు కొంచెం లోపలికి ఒక లైన్ డ్రా చేసుకోండి. అట్లా పైన అంతే ఉంచుకొని కింద మాత్రం 1/4 ఇంచు లోపలికి డ్రా చేసుకోండి. దాన్ని రౌండ్గా తీసుకోండి. కింద కూడా రౌండ్గా గీసేసుకోండి అన్నిటికీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కల్లి ఉక్సులు కల్లి కొంతమంది గ్యాప్ వస్తుంది అని అంటారు. ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. సైడ్కి మనం 1 ఇంచు సైడ్ జాయింట్లు కల్లి ఎక్స్ట్రా తీసుకొని పైన మాత్రం ఇంకంతే దాంట్లో కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకుంటే మనకి సైడ్ అనేది ఉక్సులు కల్లి గ్యాప్ రాకుండా వస్తుంది. ఉక్సులు కల్లి కాజాల కల్లి అట్లా రౌండ్కి గీసేసుకొని కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బాగా నీట్గా కుదిరిద్ది అనమాట. ఇట్లా కట్ చేసుకున్నాక వీటికి టక్స్ పెట్టుకోండి. 2.5 మళ్ళీ 2.5 అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 2.5లో సగము ఎంత వస్తుంది మనకి? 1.5 వస్తుంది. 1.5కి మార్క్ చేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు 2.5కి షేప్ పొడవు అనేది పెట్టుకోండి. డాట్ పొడవు 2.5 అయితే సరిపోద్ది అనమాట. 2.5కి పొడవు పెట్టుకొని ఒకటి అటు ఇటు అట్లా మార్క్ చేసుకోండి. సైడు 2.5 పెట్టుకోండి. సైడ్ కూడా సరిపోద్ది. ఈ సైడు మనం ఎట్లా వేసుకోవాలంటే అట్లా 2 మడతలు వేసుకుంటే మధ్యకి ఎట్లా వస్తే ఆడికి ఒక టక్ పెట్టుకోండి. మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఇట్లా పెట్టేసుకొని మనం గీసినట్టే కుట్టేసుకుంటే మీకు నీట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. సైడ్ జాయింట్ కూడా ఈ జాయింట్ కానుంచి నేను ఇప్పుడు పెట్టినట్టు పెట్టుకోండి. మీరు కూడా పెట్టేసుకుంటే మీకు మూడోది కూడా వస్తుంది. మూడో కుట్టు కూడా అట్లా పెట్టేసుకొని కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టుకుంటే మీరే చూస్తారు బాగా కుదిరిద్ది. ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది. మీకు షేప్ అనేది అట్లా మనం మార్క్ పెట్టుకున్నట్టే కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేరే బ్లౌజ్ నేను ఒకటి కుట్టింది చూపిస్తాను మీకు. సేమ్ ఇట్లానే పెట్టే డాట్స్. పెద్ద బ్లౌజ్ అయినా చిన్న బ్లౌజ్ అయినా ఇంతే వస్తాయి. డాట్ పొడవులు అనేది కొంచెం మారుతాయి, అంతేగాని మీకు పెద్ద తేడా ఏం రాదు. పెద్ద బ్లౌజు చిన్న బ్లౌజు. నేను కుట్టిన బ్లౌజ్ చూడండి మీకే అర్థమైతే. ఇట్లా రౌండ్గా వస్తుంది అనమాట మనకి షేప్ అనేది. ఫ్రంట్ పార్ట్ ఇట్లా నీట్గా కుదిరిద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.